చూడండి, రెడ్ కలర్ దాల్ డాబా స్టైల్లో దాల్ చేయబోతున్నాము. ఇలా నానబెట్టుకున్నాము అరగంట ముందే. కుక్కర్లో ఒక 2 విజిల్కి మనం వేసుకోవాలి. చూపిస్తాను అది కూడా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసుకుందాము కొద్దిగా. చూడండి, పసుపు కొద్దిగా వేసుకున్నాము. స్టవ్ వెలిగించుకోవాలి. 2 విజిల్కి పెట్టుకోవాలండి. మూత వేసుకున్నాము. 2 విజిల్లు పెట్టుకోవాలి. చూడండి, వెల్లిపాయలు, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో, వెల్లిపాయలని దంచి పెట్టుకోవాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. టమాటో వేసుకున్నాం. దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకున్నాము. పప్పు ఉడికిపోయిందండి, వేసుకుందాము. చూడండి, కారం, ఉప్పు కలపనిద్దాం. పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, ఇంకా దించేసుకోవాలి. చూడండి, ఈ దాల్ రెడీ అయిపోయింది. చపాతీతో ఇంకా సర్వ్ చేసుకోవడమే. చపాతీ, రొట్టి, నాన్ రొట్టి, ఏ దానికైనా ఈ పప్పు, ఈ దాల్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. నమస్తే. చూడండి, రెడీ అయిపోయింది దాల్, ఆనియన్స్, చపాతీ. ఇప్పుడు తినచ్చు.